రాము మనసు స్వచ్ఛమైనది. ఎటువంటి స్వార్థమూ లేదు. ఒక చిన్న లోటా నింపింది ధాన్యాలను అన్ని వైపులా. ఆకలి కడుపును నింపారు. అందరికీ అయ్యాడు ఆసరా. లోభి అడిగాడు బంగారం, చేతికి అందింది బురద. ఈ అందమైన కథ మనకు ఒక్కటే నేర్పుతుంది: మంచి మనసున్న వాళ్లకు భగవంతుడిప్పుడు తోడవుతాడు. రాము వాళ్ళమ్మతో కలిసి ఒక చిన్న వాకిట్లో కూర్చొనుంటాడు. వాకిలి చిన్నది, పైగా ఎగుడు దిగుడుగా సగం ఆరిపోయిన పొయ్యి. మూలలో కొన్ని మట్టి కుండలు కూడా ఉంటాయి. రాము తన చేతిలో ఉన్నటువంటి కొన్ని గోధుమ గింజలను లెక్కపెడతాడు. నెమ్మదిగా ఊపిరి తీసుకుంటాడు. అప్పుడే భోలా లోపలికి వస్తాడు. తన చేతిలో ఒక చిన్న ముళ్ళంగి ఉంది. దానిని ఎలా పట్టుకునుంటాడంటే అది ఏదో ఖజానాలాగా. తనకనిపిస్తుంది బహుశా దానితో తన ఆకలి కాస్త తగ్గుతుంది అని. రాము సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. కాని పరిస్థితి అంత సులభం కాదు. ఊర్లో పని దొరకడం తగ్గిపోయింది. ఏదైనా పని దొరికినా దానికి డబ్బులు సమయానికి లభించవు. అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. మరొకవైపు సేట్ ధనరాజ్ బెదిరింపు కూడా ఎంతో ఎక్కువైపోతుంది. అతను చెప్పేశాడు, ఒకవేళ రాము తన అప్పును తీర్చలేకపోతే తనని ఇంట్లో నుంచి గెంటేస్తాడని. బాబూ రాము, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇలా ఖాళీ కడుపుతో ఎంత దూరం పరిగెడతావో. అమ్మా, ముందు నువ్వు తిను, నేను తర్వాత ఏదొకటి తింటాను. ఇదిగో, ఈ వాటికి ఇదే మిగిలింది. సగం ముల్లంగి నీకు, మిగతా సగం నాకు. అప్పుడే సేట్ ధన్రాజ్ కల్లు మునియంతో పాటు రాము వాళ్ల ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. కల్లు పక్కనే ఒక లావుపాటి లెక్కల పుస్తకం ఉంటుంది. అలాగే అతని మొహంలో ఒక చిన్న చిరునవ్వు కూడా కనిపిస్తుంది. సేట్ ధన్రాజు లోపలికెలా అడుగు పెడతాడంటే ఆ మట్టి కూడా తన సొంతమే అయినట్టు. అతను గుడిసె చుట్టుపక్కలంతా కూడా గమనిస్తాడు. అతని మొహంలో గర్వమూ ఉంది, అలాగే ఒక రకమైన ఆనందం కూడా. ఎదుటివాళ్ల భయాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. రాము వెంటనే చేతులు జోడించి మర్యాదతో లేచి నిలబడతాడు. కాని సేటు మాటలు మొదట్నుండీ కూడా దెప్పిపొడుపులతోనే ఉంటుంది. అక్కడ కల్లు మునియం ఎంతో నాటకీయంగా పద్దుల పుస్తకాన్ని తెరుస్తాడు. అతను వేళ్లతో పేజీలను తిప్పుతూ లెక్కలు చూడ్డం మొదలుపెడతాడు. భోలా ధైర్యం చేసి రాము దగ్గరికి వెళ్లి నిలబడతాడు. ఏదో తనని రక్షించాలనుకున్నట్టు, తనకి కాస్త ధైర్యం చెప్పాలనుకున్నట్టు. కాని ప్రతిసారీ సేటు తనని సీరియస్గా చూస్తాడు. అప్పుడు తన ధైర్యం కాస్త తగ్గిపోతుంది. వెనకే నిలబడి ఉన్న తల్లి ఇదంతా కూడా చింతిస్తూ చూస్తుంది. ఏంటి రాము, నా డబ్బుల్ని ఎప్పుడిద్దామనుకుంటున్నావు? సేటుగారు, మరో 2 రోజులివ్వండి. నేను ఎలాగోలా కష్టపడి అప్పు తీర్చేస్తాను. 2 రోజులా? సేటుగారు, గత 2 నెలల నుంచి ఈ 2 రోజులు అనేవి అస్సలు పూర్తి కావడమే లేదు. రాము, నేను గుళ్ళోనే దయ చూపిస్తాను, అప్పులిచ్చే వ్యాపారంలో కాదు. రేపు సూర్యాస్తమయంలోగా డబ్బులివ్వకపోతే నీ గుడిసె నాది. సేటుగారు, మేము పేదవాళ్లము, కాని మోసగాళ్లం కాదు. కొంత సమయం ఇవ్వండి. అమ్మా, నాకు కన్నీళ్లు కాదు, డబ్బులు కావాలి. సేటుగారు, కన్నీళ్ళమ్మే వ్యాపారం చేస్తుంటే మేము ఎంతో ధనవంతులు అయిపోయేవాళ్ళం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నేను ఆకలితో భజన పాడుతున్నానంతే. గుర్తుపెట్టుకో, రేపే ఆఖరి రోజు. సేటు ధన్రాజు కల్లు మునియంతో పాటు కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాము మౌనంగా నిలబడి ఉంటాడు. అతని మొహంలో చింత స్పష్టంగా కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత రాము ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళ్తాడు. అతని చేతిలో ఒక తాడు ఇంకా ఖాళీ సంచి ఉంటుంది. అతను ఆలోచిస్తాడు, సూర్యుడు అస్తమించే ముందు ఎక్కడైనా పని దొరుకుతుందని. దారి ఒక పాత మర్రి చెట్టు దగ్గర్నుంచి వెళ్తుంటుంది. భోలా కూడా అతనితో పాటే వెళ్తుంటాడు. అతను ఆగకుండా మాట్లాడుతూ ఉంటాడు. రాము దిగులుగా ఉండకుండా. కాని ఎక్కడా పని దొరకకపోయేసరికి నెమ్మదిగా భోలా కూడా సైలెంట్ అయిపోతాడు. మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్నాక రాము ఆగిపోతాడు. ఒక రాయి మీద కూర్చుంటాడు. ఇప్పుడు తన మొహంలో దాగి ఉన్న దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. భోలా మళ్లీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని ఈసారి తన మాటలు కూడా రాము మనసును తేలికపరచలేకపోతాయి. భోలా, నేను ఎవరికి అన్యాయం చేశాను? ఇంతవరకు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు.
మరి మా అమ్మకు ఇంతటి కష్టం ఎందుకు వచ్చింది? ఇలా చూడు, భగవంతుడు అప్పుడప్పుడు ఆలస్యంగా వింటాడు, కాని తప్పకుండా వింటాడు. ఆయనే కనుక వినుంటే ఈ రోజు వరకు ఎందుకు మౌనంగా ఉంటాడు? ఎందుకంటే నువ్వు చాలా నెమ్మదిగా మాట్లాడతావు కదా, కాస్త గట్టిగా అడిగి చూడొచ్చు కదా. ఒకే ఒక్క అవకాశం ఇవ్వు, నేను కష్టపడతాను, కానీ మా అమ్మకి నీడ లేకుండా చెయ్యకు. అప్పుడే గాలి వీస్తుంది. ఇక మర్రి చెట్టులో నుంచి విచిత్రమైన శబ్దం వస్తుంది. అది విని రాము ఇంకా భోలా ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అదే సమయంలో చెట్టు దగ్గర ఒక రహస్యమయమైన సాధుబాబా కనిపిస్తారు. వారి కళ్ళు శాంతంగా ఉంటాయి. పొడవైన గెడ్డం ఉంటుంది. వారి స్వభావం చాలా శాంతంగా ఉంటుంది. వారి దగ్గర ఒక పాత రాగి చెంబు ఉంటుంది. అది కాస్త పాతదిగా దుమ్ము పట్టి ఉంటుంది. చూడటానికి చాలా మామూలుగా. రాము ఇంకా భోలా ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. భోలా నెమ్మదిగా ఏదో చెప్పాలనుకుంటాడు, కాని తన గుసగుస కూడా స్పష్టంగా వినిపిస్తుంది. సాధు బాబా శాంతంగా రాముని చూస్తారు. తనని నీళ్లు అడుగుతారు. రాము కాస్త తడబడతాడు, ఎందుకంటే తన దగ్గర స్వయంగా ఏమీ లేదు. అయినా తను పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్తాడు. చెంబులో స్వచ్ఛమైన నీళ్లు నింపుతాడు. 2 చేతులతో జాగ్రత్తగా అక్కడికి తీసుకొస్తాడు. సాధుబాబా నవ్వుతారు. ఆయనకి నీళ్ల కంటే ఎక్కువగా ఆ భావనకు సంతోషం కలుగుతుంది, రాము అలా నీళ్లు తీసుకొచ్చినందుకు. నీ చేతులు ఖాళీగా ఉన్నాయి, కాని మనసు నిండుగా ఉంది. బాబా, పేదవాడి దగ్గర మనసు తప్ప ఏం మిగులుతుంది? అప్పుడప్పుడు అదే ఎంతో పెద్ద ఆస్తి అవుతుంది. సాధుబాబా ఆ లోటాను తీసుకుంటారు. దానిని రాము చేతిలో పెడతారు. దీనిని పెట్టుకో. ఇది కాని పాపా, నేను దీన్ని ఎలా తీసుకోగలను? ఇది మామూలు చెంబు కాదు. ఎవరి మనసులో అయితే లోభం ఉంటుందో, సేవాభావం ఉంటుందో వారికి మాత్రమే సొంతమవుతుంది. దీనిని నీటితో నింపు. అవసరమైన సమయంలో ప్రార్థనతో పాటు ఉపయోగించు. బాబా, ఇందులో నుంచి బంగారం వస్తుందా ఏంటి? ఎవరికి బంగారం కనిపిస్తుందో వారికి చమత్కారం ఎప్పుడూ కనిపించదు. భోలా సిగ్గుపడి తల దించుకుంటాడు. కాని రాము ఉత్సుకతతో ఆ చెంబుని చేతిలోకి తీసుకుంటాడు. రాత్రివేళ అమ్మ బలహీనంగా మంచం మీద పడుకుని ఉంటుంది. రాము ఇంకా భోలా ఎదురుగా ఉన్న చెంబుని చూస్తూ కూర్చుంటారు. ఏదో పరిష్కరించలేని ప్రశ్న ఉన్నట్టు. చెంబు పాతదిగా మామూలుగా అనిపిస్తుంది. భోలా దానికి అన్ని వైపులా చూస్తాడు. దానిని నెమ్మదిగా ముట్టుకుంటాడు. వాసన చూస్తాడు. ఆ తర్వాత చెవులు పెట్టి వినే ప్రయత్నం చేస్తాడు, లోపలేమైనా ఉందా అని. అప్పుడే రాముకి సాధుబాబా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అతను చెంబులో నీళ్లు నింపుతాడు, కళ్ళు మూసుకుంటాడు, స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థిస్తాడు. అతను ధనాన్ని కోరలేదు, వాళ్ళమ్మ కోసం భోజనం, తన బాధల నుండి విముక్తిని కోరతాడు. అతను నెమ్మదిగా నీళ్లు చెంబులో వేసినప్పుడు నీళ్లు మెరుస్తాయి. అన్నం ఇంకా పప్పుగా మారుతుంది. చెంబు సన్నని వెలుగుతో మెరుస్తుంది. అది చూసి ముగ్గురు కొంతసేపటి వరకు మౌనంగా ఉంటారు. భోలా ఆ చమత్కారాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే అరే, ఇవి నీళ్ళ ఇంకేవేనా? రాము, ఏంటి బాబు ఇది? బహుశా బాబా చెప్పింది నిజమేనేమో. భగవంతుడు ఇవాళ మన ఇంటి పొయ్యి వెలిగించాడు బాబు. రాము, ఇప్పుడు మనం రోజూ విందు చేసుకోవచ్చు. పూరి, హల్వా, జిలేబీ, కచోరీలు. ఉన్నట్టుండి చెంబు ఆహారమివ్వటం మానేస్తుంది. అంతా మళ్ళీ మామూలు నీళ్లుగా మారిపోతుంది. అరే, ఇది అలిగిందా ఏంటి? ఇది అవసరాన్ని అర్థం చేసుకుంటుంది, స్వార్థాన్ని కాదు. బాబూ, దీన్ని వరంగా భావించి జాగ్రత్తగా పెట్టుకో. పరీక్ష అనుకొని ఉపయోగించు. రాము సరేనని తల ఊపి అంగీకారం తెలుపుతాడు. అంతటితోనే రాత్రి పూర్తయిపోతుంది. మరుసటి రోజు ఒక కొత్త శక్తితో పాటు తెల్లవారుతుంది. చాలా రోజుల ఆకలి తర్వాత అమ్మ పొయ్యి దగ్గర వంట చేస్తుంది. వంట సువాసన వీధంతా గుమగుమలాడుతుంది. భోలా సంతోషాన్ని తట్టుకోలేకపోతాడు. రాము తనకి నచ్చచెప్తాడు, చెంబు గురించి ఎవరికీ చెప్పకూడదని. కాని భోలా ఎలాంటివాడంటే,
తనకి విషయాన్ని దాచటం చాలా కష్టం. బోలా, నీ కడుపులో ఏ మాట ఆగదు, గుర్తుపెట్టుకో. దీని గురించి ఎవ్వరికీ తెలియకూడదు. రాము, నేను మాటిస్తున్నాను, ఎవ్వరికీ ఏమీ చెప్పను. నీ మాట కంటే ఎక్కువగా నాకు నీ మొహం అంటేనే భయమేస్తుంది. నువ్వేమీ కంగారు పడకు, నేనంతా చూసుకుంటాను. అంతలోనే వాళ్ళమ్మ వాళ్ల కోసం తాజాగా తయారు చేసిన కిచిడీ తీసుకొస్తుంది. ఇద్దరూ దాని వాసన పీలుస్తారు, తర్వాత తింటారు. అమ్మ పక్కనే కూర్చుంటుంది. ఇద్దరూ తినటం చూసి ఆవిడ మొహంలో ప్రశాంతత కనిపిస్తుంది. తిన్న తర్వాత రాము ఇంకా భోలా పని కోసం వెతుకుతూ బయలుదేరతారు. రాము తనతో పాటు ఆ చెంబును కూడా తీసుకెళ్తాడు. దారిలో వాళ్లకి ఒక ముసలి వడ్రంగి చెట్టు కింద బలహీనంగా ఆకలితో కూర్చున్నట్టు కనిపిస్తాడు. ఏంటి బాబాయ్, ఏమైంది? మీరు బానే ఉన్నారా? ఏం చెప్పను బాబు, ఆకలితో పరిస్థితి దారుణమైపోయింది. తినడానికి ఏమైనా దొరికితే చాలా బావుంటుంది. రాము వెంటనే చెంబును ఉపయోగిస్తాడు. తను మనసులో ప్రార్థన చేస్తాడు. చెంబులో నుంచి ఎంత భోజనం వస్తుందంటే అది ఆ ముసలి వడ్రంగికి సరిపోతుంది. అదే సమయంలో కల్లు దూరం నుంచి అదంతా చూస్తాడు. అతను విషయం అంతా అర్థం చేసుకోలేకపోతాడు, కాని కొంతవరకు అర్థమవుతుంది ఆ చెంబులో ఏదో అసాధారణమైన విషయం ఉంది అని. భలే భలే, ఇక్కడ పొలం దున్నకుండానే పంట పండుతుంది. ఈ కబురు సేటుగారికి నచ్చుతుంది. అది చూసి కల్లు మునియం మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బంగళా లోపల సేటు ధన్రాజ్ సోఫాలో కూర్చొని నోట్లు లెక్క పెడుతూ ఉంటాడు. అప్పుడే కల్లు మునియం అక్కడికి చేరుకుంటాడు. మెరిసిపోతున్న నేలమీద జారి పడబోతాడు. సేటు ముందు అతని చేష్టలకు అతన్ని తిడతాడు. కాని కల్లు హడావిడిగా ముందుకు వెళ్లి సేట్ ధనరాజుకి చెప్పటం మొదలు పెడతాడు అతనేం చూశాడు అని. సేటుగారు, నేను నా కళ్లతో చూశాను. ఆ చెంబు నీళ్లను ఆహారంగా మారుస్తుంది. అబద్ధం చెప్పావంటే నాలుక కత్తిరిస్తాను. అరే సేటుగారు, నేను అబద్ధం చెప్తే మీరు అలాగే చేతురు. అంటే ఆ బిక్కారి రాము దగ్గర ఖజానా తాళం ఉందన్నమాట. అది కూడా ఎలాంటి తాళమంటే తాళం తెరవకుండానే సరుకునందిస్తుంది. నిన్న నేను తన ఇంటిని తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు తన చెంబుని తీసుకుంటాను. తిన్నగా అడుగుతారా? మూర్ఖుడా, ధనాన్ని ఎవ్వరూ కూడా అడగరు, లాగేసుకోవాలి. ఆ మాట విని ధన్రాజ్ కళ్లల్లో స్వార్థం మెరుస్తుంది. కల్లు మునియం కూడా తల ఊపి అతని మాటలతో ఏకీభవిస్తాడు. కొంతసేపటి తర్వాత సేట్ ధన్రాజ్ కల్లు మునియంతో రాము ఇంటికి చేరుకుంటాడు. ఈసారి అతని మాట తియ్యగా ఉంటుంది. అతను తనతో పాటు కొన్ని పళ్ళు కూడా తీసుకొస్తాడు. అమ్మ ఆరోగ్యం గురించి చింతిస్తున్నట్టు నటిస్తాడు. భోలా అదంతా చూసి వెంటనే అనుమానిస్తాడు. రాము మళ్లీ వినమ్రంగా ఉంటాడు, కాని లోలోపలే అప్రమత్తంగా ఉంటాడు. సేటు నెమ్మది నెమ్మదిగా విషయాన్ని మారుస్తాడు. అతను చాలా మంచివాడిలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు. అప్పుడు రాము నిజం చెప్తాడు అని. బాబూ రాము, నీ తలరాత మారింది అని విన్నాను. తలరాత లేదు సేటుగారు, అంతా భగవంతుడి లీల. అలాగా? మరి ఆ దయ్య రాగి చెంబులో దొరుకుతుందా? ఆ మాట వినగానే రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. చూశారా, మొహం అంతా చెప్పేస్తుంది. నిజానికి మీ మొహం కూడా చాలానే చెప్తుంది. మర్యాదగా చెప్పు, చెంబు ఎక్కడుంది? అది నా సొంతం. నీ సొంతమా? అప్పు తీసుకున్న వాళ్ళకి ఏది సొంతం అవ్వదు. కల్లు, ఇల్లంతా వెతుకో. అంతలోనే అమ్మ ఇంకా భోలా ముందుకు వస్తారు. వద్దు, మా ఇంట్లోకి ఎవ్వరూ వెళ్లకూడదు. చాలు, చాలా అవమానాలు భరించాము. కష్టపడి మీ అప్పు మొత్తం తీరుస్తాను, కానీ భయంతో బతకను. మా ఇంట్లో వస్తువుల మీద మీరు హక్కు చలాయించలేరు. ధన్రాజ్ ఆగిపోతాడు. రాము వైపుకి చూస్తాడు. ఇప్పుడు రాము కళ్లల్లో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసి ధన్రాజ్ ఒక అడుగు వెనక్కి వేస్తాడు. సరే రాము, కానీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఈ ఆట పూర్తయిపోయింది. ధన్రాజ్ కల్లు మునియంతో పాటు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాత్రికి రాము చెంబుని జాగ్రత్తగా పాత బియ్యం డబ్బాలో దాచిపెడతాడు. భోలా కాపలా కాయడం గురించి మొండికేస్తాడు. నిజానికి తను ఆ పనిని సరిగ్గా చెయ్యలేడు. నువ్వేమీ చింతించుకు రాము,
ఇవాళ రాత్రికి దొంగొస్తే అప్పుడు రాము తడబడుతూ తల ఊపి సరేనంటాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. భోలా చేతిలో కర్ర పట్టుకొని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. కాని ఏ చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడతాడు. ఒకసారి గాలి శబ్దానికి, మరొకసారి పిల్లి అలజడికి కల్లు మునియం దొంగచాటుగా రాము ఇంటి వెనక వైపుకి వెళ్తాడు. ముందుకు వెళ్తూ అతని కాలు పొరపాటున ఒక తాడుకి తగులుతుంది. అది పాము అని అతను అనుకుంటాడు. చచ్చాన్రా దేవుడా, కాపాడండి, కాపాడండి! తాడు అతని కాళ్లకు చుట్టుకుంటుంది. ఆ కారణంగా అతను పడిపోతాడు. లోపల నిద్రపోతున్న భోలా ఆ శబ్దం విని వెంటనే లేస్తాడు. ఎవరది? భోలా వెంటనే గదివైపుకి వెళ్తాడు. రాముని కూడా నిద్రలేపుతాడు. లేలే, త్వరగా, ఎవరో దొంగొచ్చినట్టున్నారు. రాము కంగారుపడి లేస్తాడు. భోలాతో పాటు బయటికి పరిగెడతాడు. రాము ఇంకా భోలా పరిగెడుతూ ఇంటి వెనకవైపుకి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు చూసేసరికి కల్లు మునియం నేలమీద పడిపోయి ఉంటాడు. తాడుతో పూర్తిగా చిక్కుకుపోయుంటాడు. కల్లు, నువ్వా ఇక్కడ? నువ్విక్కడ దొంగతనానికి వచ్చావు కదా? మొత్తానికి కల్లు తనని తాను తాడు నుండి విడిపించుకుంటాడు. లేచి నిలబడతాడు. నేను రాత్రివేళ తిరగడానికి బయలుదేరానంతే. అలాగా? కాని పొరపాటున మా ఇంటి దగ్గరికి చేరుకున్నావు. అది నేను వెళ్ళిక్కడి నుంచి. నీకు ఇక్కడ ఏమీ దొరకదు. సరే సరే, వెళ్తున్నాను. నేను ఊరికే వచ్చాను. ఊరికే ఏవో కట్టుకథలు అల్లడం అలవాటైపోయింది. కల్లు అక్కడ్నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. రాము ఇంకా భోలా అక్కడే నిలబడి ఉంటారు. అతను వెళ్లటం చూస్తూ ఉంటారు. దానితో పాటే రాత్రి పూర్తయిపోతుంది. మరుసటి రోజు ఉదయం కల్లు ధన్రాజ్ దగ్గరికి వెళ్తాడు. రాత్రి జరిగిన విషయమంతా వివరిస్తాడు. అది విని ధన్రాజ్ చాలా కోపగించుకుంటాడు. మూర్ఖుడా, ఒక చెంబుని కూడా తేలేకపోయావు. సేటుగారు, అక్కడ బోలా ఉన్నాడు. అతను మామూలోడు కాదు, చాలా అప్రమత్తంగా ఉన్నాడు. ధన్రాజ్ కోపాన్ని అదుపు చేసుకుంటాడు. తనకర్థమవుతుంది దొంగతనం పనిచెయ్యలేదు అని. అందుకే తెలివిగా ఆలోచిస్తాడు. ఇప్పుడు విను. మొత్తం ఊరంతా కబురు విస్తరించాలి రాము చేతబడి చేస్తున్నాడు అని. అందరూ భయపడతారు, ప్రశ్నిస్తారు. అప్పుడు స్వయంగా చెంబును బయటికి తీసుకొస్తాడు. భలే సేటుగారు, మీ తెలివితేటలతో అసలు ఎవ్వరూ సరితూగలేరు. పని తక్కువ, మాటలెక్కువ నీకు. కల్లు సరేనని తల ఊపుతాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ధన్రాజ్ మొహంలో ఒక విచిత్రమైన చిరునవ్వు ఉంటుంది. కొంత సమయం తర్వాత ఊర్లో ఈ విషయం విస్తరిస్తుంది. ఊర్లోని టీ దుకాణం దగ్గర జనాల రద్దీ ఉంటుంది. అందరూ వాళ్లలో వాళ్లు రాము చేతబడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాతావరణం కాస్త గంభీరంగా ఉంటుంది. అప్పుడే ధన్రాజ్ అక్కడికి వస్తాడు. అతని వెనకాలే కల్లు కూడా వస్తాడు. గ్రామస్తులారా, అందరూ సురక్షితంగా ఉండడమే నాకు కావాలి. రాము ఇంట్లో ఒక రహస్యమయమైన వస్తువు దాగి ఉంది. నేను నా కళ్లతో చూశాను. నీళ్లు ఆహారంగా మారుతున్నాయి. అప్పుడే రాము, భోలా ఇంకా అమ్మ కూడా అక్కడికి చేరుకుంటారు. అప్పుడే భోలా ముందుకు వెళ్లి మధ్యలో మాట్లాడతాడు. అయితే నువ్వు ఇది కూడా చూసుంటావు. ఆహారం ఆకలితో ఉన్న వాళ్లకు పెట్టావని. అతనికేమైనా అయిందా ఏంటి? రాము, నిజమేంటి? నిజం ఏమిటి అంటే, భగవంతుడు మాకు సాయం చేశాడు. నేను ఎప్పుడు ఎవ్వరికీ చెడు చేయలేదు. అయితే అందరి ముందు చూపించు. రాము భోలా వైపు చూసి అంగీకారంతో తల ఊపుతాడు. ఒకవేళ ఇది వరమైతే దీన్ని సేవ కోసం ఉపయోగించాలి, తమాషా కోసం కాదు. భోలా టీ దుకాణం దగ్గర పాత్రతో ఆ చెంబులో నీళ్లు నింపుతాడు. రాము చెంబును తీస్తాడు. కళ్ళు మూసుకుంటాడు. ప్రార్థించటం మొదలు పెడతాడు. కొంతసేపట్లోనే చెంబులోని నీళ్లు బియ్యపు గింజల్లా మారిపోతాయి. అది చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ కూడా వెంటనే ఆశ్చర్యపోతారు. అరే, ఇది నిజంగానే చమత్కారము. చెప్పాను కదా, మన రాము చేతబడి చెయ్యడు. అతను స్వచ్ఛమైన మనసున్న మనిషి. ధన్రాజ్ అదంతా చూస్తాడు. అతని మనసులో స్వార్థం రెట్టింపవుతుంది. జనాలలో ఆశ్చర్యం నెమ్మది నెమ్మదిగా రాము మీద గౌరవంగా మారటం చూసి దాన్ని తట్టుకోలేకపోతాడు. ఉన్నట్టుండి ధన్రాజ్
రాము చేతిలో నుంచి చెంబును లాగేసుకుంటాడు. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఇటువంటి శక్తి ఒక పేద వ్యక్తి దగ్గర ఉండకూడదు. నిజానికి ఎటువంటి వ్యక్తి దగ్గర ఉండాలంటే దీనిని జాగ్రత్తగా పెట్టుకునేవాడి దగ్గర. ఈ చెంబు ఇప్పుడు నాది. దీన్ని నేను బంగారం అడుగుతాను, వజ్రాలు అడుగుతాను, ముత్యాలు అడుగుతాను. చెంబు పూర్తిగా శాంతంగా ఉంటుంది. సేటు మళ్ళీ ప్రయత్నిస్తాడు, ఈసారి మరింత ఎక్కువ స్వార్థంతో. కాని ధనము బంగారానికి బదులు ఆ చెంబులో నుంచి ఒక నల్లని బురద బయటికి వచ్చి తన బట్టల మీద మొహం మీద పడుతుంది. అది చూసి గ్రామస్తులందరూ నవ్వుతారు. భలే ఉంది సేటు గారు. బంగారం కాదు, తిన్నగా బురద బయటకొచ్చింది. సేటు గారు, మళ్ళీ ప్రయత్నించి చూడండి. చెంబు, నాకు ఖజానా నివ్వు. చెంబులో నుంచి మరింత బురద బయటికి వచ్చి తిన్నగా అతని మొహం మీద పడుతుంది. అది చూసి ఊరి వాళ్లందరూ గట్టిగట్టిగా నవ్వుతారు. అప్పుడే అక్కడికి సాధుబాబా వస్తారు. బాబా మీరా? రాము ఆకలిని తీర్చమని ప్రార్థించాడు. అందుకనే అన్నం లభించింది. అతను స్వార్థంతో కోరాడు, అందుకే అపవిత్రత లభించింది. గుర్తుంచుకోండి, వరం ఎప్పుడూ లోభి చేతుల్లో ఉండదు. ధన్రాజ్ సిగ్గు ఇంకా పశ్చాత్తాపంతో తలదించుకుంటాడు. రాము ఉద్దేశాలు ఎప్పుడూ మంచివి, అయినా మీరు తనకి అన్యాయం చేశారు. దానికి బదులుగా నువ్వు అతని అప్పును మాఫీ చేసేయాలి. సరే, ఇవాల్టి నుంచి రాముకి ఏ అప్పు లేదు. భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబు. బాబా, ఈ చెంబునిప్పుడు నేనేం చేయాలి? ఇది నాకు సమస్యల్ని తెచ్చింది, ఆసరాను కలిగించింది. సమస్యలను చెంబు ఇవ్వలేదు, స్వార్థమిచ్చింది. దీనిని నీ దగ్గరే పెట్టుకో, కాని నీకోసం కాదు, అందరికోసం. అంటే ఇప్పుడు ఊళ్ళో ఎవ్వరూ ఆకలితో పడుకోరు, ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నంత వరకు. రాముతో సహా ఊరి వాళ్లందరూ అంగీకారంతో తల ఊపుతారు. దానితో పాటే ఈ కథ పూర్తయిపోతుంది.